ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతులకు సుస్వాగతం. మా అమ్మాయిని అల్లుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చిన మీకందరికీ నా ధన్యవాదాలు. ఇతనే నా అల్లుడు అని చెప్పుకోవడానికే నాకెంతో గర్వంగా ఉంది. నా పిల్ల పెళ్లికిస్తున్న రిసెప్షన్లో నేనే కచేరీ చేయాలని పట్టుబట్టాడు మా అల్లుడు. అల్లుణ్ణి అల్లుడుగానే కాకుండా నా ప్రియ శిష్యుడిగా, నా సంగీతానికి నేను ఎన్నుకున్న వారసుడిగా తృప్తిపరచడం నాకు కూడా తృప్తిగా ఉంటుంది. సరిగమ పదలే సంపదలుగా గలవాడిని. ఇతనికి వరకట్నంగా నేను ఏమీ ఇచ్చింది లేదు, తను నోరు తెరిచి అడిగి కూడా లేదు. ఇప్పుడు అడగదలుచుకుంటే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బిడ్డ తండ్రిగా నువ్వు అడిగిన వరకట్నం ఇస్తాను. అడుగు బాబు. ఇప్పుడేం కావాలని అడుగుతున్నారు మామగారు? ఏం కావాలి అని అడిగితే నేనేం చెప్పను? నాకన్నీ ఇచ్చారు. మామగారు కాకముందు నన్ను కాదన్నారు, కూడదన్నారు, కాలదన్నారు, కాండ్రించి ఉమ్మారు. అవన్నీ నాకు ఆశీర్వాదాలే. వరకట్నంగా ఏదైనా అడిగి తీరాలని, అడిగింది ఏదైనా ఇస్తానని సభాముఖంగా చెప్తున్నారు కాబట్టి సభలో వారిని చిన్నబుచ్చలేక వారి పెద్ద మనసు మీద గౌరవంతో ఏదో చిన్నవాడిని ఒక చిన్న వరం, వారి దగ్గర ఉన్న వరమే వరకట్నంగా అడగక తప్పటం లేదు. కానీ వరకట్నం చట్టరీత్యా నేరం. అందుకని కట్నం డబ్బు రూపేణా కాకుండా సంగీత కళానిధి జ్ఞాపకంగా జీవితాంతం నేను వారిని స్మరించుకునే విధంగా ఏదో వారికి నచ్చిన ఒక రాగాన్ని నాకు వరకట్నంగా పారేస్తే అదే 10,000. మీకు తెలుసు, వారికి నచ్చిన రాగం, మీరంతా మెచ్చిన రాగం, వారికి ఎంతో పేరు తెచ్చిన రాగం బిలహరి. అది నాకు వరకట్నంగా కావాలని అడుగుతున్నాను. బిలహరి రాగానికే వన్నె తెచ్చిన బిలహరి గణపతి శాస్త్రి గారు వారి పేరులో మొదటి 4 అక్షరాల్ని నా మొహాన పడేస్తే అదే నాకు వరకట్నం. అంటే జీవితాంతం వారు ఎప్పుడు ఎక్కడ బిలహరి రాగాన్ని పాడకూడదు. జనమిచ్చిన ఆ బిరుదు ఇంకా ఆయన పేరులో ఉండదు. ఎలా ఉంటుంది? నాకు దానంగా ఇచ్చేశారుగా. సంగీత కళానిధి బిలహరి గణపతి శాస్త్రి, ఇక మీదట కుత్తి గణపతి శాస్త్రి. చారుకేశ, మొదటిసారి నువ్వు నన్ను కలిసినప్పుడు నేను మీ ఏకలవ్య శిష్యుణ్ణే కానీ బొటన వేలు కోసి గురుదక్షిణగా ఇవ్వలేనన్నావు. ఇప్పుడు నా గొంతు కోసి గురుదక్షిణగా ఇవ్వమంటున్నావా? అలాగే ఇస్తాను. కన్న కూతుర్ని కన్యాదానం చేసేటప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకోను నేను. ఇప్పుడు కన్న తల్లి వంటి బిలహరి రాగాన్ని కన్నీటి ధారతో నీకు ధారాదత్తం చేస్తున్నాను. తీసుకో, తీసుకో. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః అనంత పుణ్యఫలదమదశాంతిం ప్రయచ్చమే ఇదం బిలహరి రాగనాం తుభ్యమహం సంప్రతలే నమః. ఓష్ణో హస్తాభ్యాం ప్రతిరుష్ణామి. ఇప్పుడు నేను ఎలా కచేరీ చేయగలను? నన్ను చేసిన బిలహరి రాగం లేని కచేరీ నేను చేస్తే అది కృతం లేని యజ్ఞం అవుతుంది, వ్రతం లేని తీర్థం అవుతుంది. కాబట్టి ఇంకెప్పుడు నేను కచేరీ చేయలేను, చేయను. అది